ప్రస్తుతము ధర్మవరం పట్టణంలో చేనేతకు పట్టు ఉన్న ధర్మవరం పట్టణంలో చేనేత కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని అమలు తీసుకురావాల్సిన అవసరము గవర్నమెంట్కి ఎంతైనా ఉందని తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ ధర్మవరంలో ఏర్పాటు చేయాలి. రెండోది జిఏ యాక్ట్ అమల్లో ఉంది కాబట్టి పరిధిని బట్టి పవర్ లూమ్స్ ఎక్కడే కానీ ఇక్కడ ఉండకూడదని ఇంతకు ముందే యాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పాటించడం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ జెట్ ర్యాపిడ్ పద్ధతిలో మగ్గాలు నడుపుతున్నటువంటి అంటే 1 కాదు 2 కాదు 3 కాదు వేల సంఖ్యలో చేసి 3 గంటలు 4 గంటల్లోనే అనేక శారీలు ఇవ్వగలిగేటువంటి మిషన్లు పెట్టి చేనేత కార్మికులను అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మేము బార్ ప్రెసిడెంట్గా ధర్మవరం న్యాయవాదుల సంఘం అధ్యక్షునిగా వారికి ఎప్పుడూ ఎల్లవేళలా మేము అండగా ఉంటామని, ఈ విషయంలో న్యాయం జరిగే వరకు వారి ప్రతి విషయంలోనూ వాళ్ళ వెంటే ఉంటామని, రేపు జరగబో నిరసన కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మా న్యాయవాదులందరూ కూడా వాళ్ళకి అండగా ఉంటాము. ప్రజలకు మేలు జరిగే విషయంలోనూ చేనేత కార్మికులకు అన్యాయం జరిగే విషయంలోనూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు వాళ్ళ పోరాటంలో భాగమై ఉంటామని తెలియజేస్తూ గవర్నమెంట్ కూడా తెలియజేయడం ఏమంటే సత్వరమే అవి నడుపుతున్నటువంటి వ్యక్తులు ఏ పార్టీకి చెందిన వారైనా ఏమైనా కానీ వాళ్ళ సత్వరమే ఆపేయాల్సిందిగా తెలియజేయడం అవుతుంది.